డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో భారతదేశంలో ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన వ్యక్తుల గురించి చర్చిద్దాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సో ఈయన తర్వాత రాష్ట్రపతి అయ్యారు అండ్ రాష్ట్రపతిగా పనిచేసిన మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. డాక్టర్ జాకీర్ హుస్సేన్. ఆ తర్వాత ఈయన రాష్ట్రపతిగా పనిచేశారు, పదవిలో ఉండగానే మరణించారు. భారతదేశంలో పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ గారు. వివి గిరి. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్రపతికి ఎంపికారు. స్వతంత్ర అభ్యర్థిగా అండ్ అతి తక్కువ ఓట్లతో గెలిచిన భారత రాష్ట్రపతి వివి గిరి గారు. గోపాల స్వరూప్ పాఠక్, బిడి జెట్టి, ఎం హిదయతుల్లా. సో ఎం హిదయతుల్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడే తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు అండ్ భారతదేశ చరిత్రలో తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా గారు. ఆర్ వెంకట్రామన్. డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ. ఈయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. కేఆర్ నారాయణన్. ఈయన దేశంలో మొదటి దళిత ఉపరాష్ట్రపతి అండ్ దళిత రాష్ట్రపతి గారు. కృష్ణకాంత్. ఈయన సమాధి నిగంబోధ్ ఘాట్. సో ఈయన పదవిలో ఉండగానే మరణించిన ఏకైక ఉపరాష్ట్రపతి. బైరన్ సింగ్ షెకావత్. రాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోయిన ఏకైక ఉపరాష్ట్రపతి బైరన్ సింగ్ షెకావత్ గారు. మహమ్మద్ అమీద్ అన్సారీ, ఎం వెంకయ్య నాయుడు, జగదీప్ ధన్కర్ ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా పనిచేస్తున్నారు. 2022లో ఇతనిపై పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి మార్గరెట్ ఆల్వా.